అనేది నాడు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగానే మనం కొనసాగుతున్న విషయాన్ని చూస్తున్నాం. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ చెప్పిన విధంగా సింధు వాటర్ ని మనం పూర్తిగా నియంత్రించడం లేదా దాన్ని పాకిస్తాన్ కి వెళ్ళనీయకుండా చేయడం అనేది అది ప్రాక్టికల్ గా కార్యాచరణలోకి రాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో వాస్తవంగా మనం గమనించేటట్టయితే కనుక భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు పరిపాలకులకు నిరంతరం పాకిస్తాన్ జపం చేసి లేదా ఇప్పుడు ఈ కొత్తగా బంగ్లాదేశ్ జపం చేసి ఇక్కడ ప్రజల్లో భావోద్వేగాలను రేపట్టడం ఎలా ఇక్కడ కామన్ అయిపోయిందో అదే విధంగా మనం పాకిస్తాన్ లో కానివ్వండి బంగ్లాదేశ్ లో కానివ్వండి భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు భారతదేశాన్ని నిరంతరం భజన చేసి వాళ్ళక్కడ వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. వాస్తవంగా మనం చూస్తే భారతదేశంలో ఉన్న భారతీయులకు కానివ్వండి బంగ్లాదేశీలకు కానివ్వండి లేదా పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి కానివ్వండి ఈ యుద్ధం చేయాలనో లేకుంటే ఘర్షణ పెట్టుకోవాలనో అక్కడ ఉన్న ప్రజలకు ఏమాత్రం లేదు. ఈ ఘర్షణలు ఈ ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులు లేదా పరిపాలకులు వారి వ్యక్తిగత వారి స్వప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్పనిచ్చి ప్రజల కోసం కాదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఆ సమస్యల్ని సాల్వ్